కంఠం చించుకొని అరిచేశాడాయన. నా బ్యాగ్ పట్టుకోండి, క్యాచ్ హిమ్, థీఫ్, చోర్ పట్టుకోండి. మరు నిమిషం ప్లాట్ఫామ్ అంతా పరుగులు కేకలతో నిండిపోయింది. ఎవరికి వారే ఏమిటి గొడవన్నట్టు దిగ్భ్రాంతులై నిలబడిపోయారు. ఆయన పరుగెత్తలేక పరిగెత్తుతూ, క్యాచ్ హిమ్, డోంట్ లీవ్ హిమ్, అందులో డైమండ్ నెక్లెస్ ఉంది అంటూ వెర్రివాడిలా చేతులు ఊపసాగాడు. బ్యాగ్ కొట్టేసిన వ్యక్తి చురుగ్గా పరిగెత్తుతూ ప్లాట్ఫామ్ మీద నుంచి అక్కడే ఆగి ఉన్న రైల్లోకి గెంతి క్షణంలో అటు దిగేసి పరుగెత్తసాగాడు. పరుగెత్తుతూనే అతను బ్యాగ్ జిప్ లాగి అందులోంచి నగ ఉన్న చిన్న పెట్టె తీసి ప్యాంటు జోబులో దోపేసి బ్యాగ్ని రైలు కిందకు పడేలా విసిరి పారేశాడు. అక్కడి నుంచి పొగలు కక్కుతూ నిలబడిన మరో రైలు ఇంజిన్కు ముందు నుంచి అవతలికి వెళ్ళి ఇక్కడ పట్టాలకి అడ్డం పడి పరుగు లంకించుకున్నాడు. అతను పరుగెత్తే ఆ తీరు చువ్వలా సన్నగా మెరుపులా చురుగ్గా ఎటు పడితే అటు వంగుతున్న శరీరం, దాని తీరుతెన్నులు చూస్తే ఆ పరుగు అనేది క్రమబద్ధంగా ఎన్నో రోజులు అభ్యసించిన విద్య అని, అందులో అతనికి అసాధారణమైన ప్రజ్ఞ ఉందని ఇట్టే తెలిసిపోతుంది. ఒకళ్ళిద్దరు రైల్వే కూలీలు, మరో ఇద్దరు ముగ్గురు మామూలు మనుషులు అతన్ని వెంటబడి పరుగెత్తి ఆ పరుగు వేగం అందుకోలేక ఆయాసంతో ఒగరుస్తూ వెనకబడిపోయారు. వాళ్ళలో ఒకతను అదుగో బ్యాగ్ పారేశాడు అని అరిచాడు. మరో ఇద్దరు వెళ్ళి అది తీసుకొని చూశారు. అందులో నగలేదు. మరో 10 గజాలు దాటి వెళ్ళినట్లయితే బ్యాగ్ కొట్టేసిన వ్యక్తి సురక్షితమైన ప్రదేశం చేరుకోగలిగేవాడేమో. కానీ అక్కడ రైలు పట్టాలు తనిఖీ చేస్తున్న ఒక రైల్వే మెకానిక్ దూరం నుంచి ఇతని పరుగుకు వెనక నుంచి వాళ్ళ కేకలు గమనించి విషయం తెలియకపోయినా వెనక నుంచి వచ్చి చేతులు చాచి వాటేసి పట్టుకున్నాడు. హఠాత్తుగా బందీగా చిక్కిపోయిన అతడు విడిపించుకోవాలని మహా పేండుగులాడాడు. కాళ్ళతో తన్నాడు. తలతో వెనుకగా ఉన్న అతని ఛాతీ మీద బలంగా 4-5 సార్లు కొట్టాడు. క్షణంసేపు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. తన్నుకున్నారు, గుద్దుకున్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎదుటివారిని హింసించుకున్నారు. కానీ గొర్రెల్లా మీదపడి కాళ్ళకి కాళ్ళు పెనవేసి చేతులతో కదలకుండా లేవకుండా నేలకి నొక్కి పట్టి ఉంచిన రైల్వే మెకానిక్ వల్లుకపు పట్టు నుంచి నగ దొంగిలించిన అతనికి విడిపించుకోవటం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇంతలోకి దూరం నుంచి మిగతా వాళ్ళు కూడా వచ్చి చుట్టుముట్టడంతో అతనికి లొంగిపోక తప్పలేదు. 10 నిమిషాల్లో బ్యాగుతో, నగతో అది కాజేయాలని చూసిన వ్యక్తితో సహా అతని పెడరెక్కలు విరుచుకట్టు తెచ్చి వేణుగోపాలరావు గారి కళ్ళ ముందు పడేశారు. ఆయన బ్యాగ్ తెరిచి నగ అందులో పెట్టినా హమ్మయ్య అన్నట్టు పెద్దగా ఊపిరి విడిచి బ్యాగ్ని గట్టిగా గుండెలకి హత్తుకున్నాడు. అనుకోకుండా తననింత ఆయాసానికి గురి చేసిన ఆ వ్యక్తిని చూడగానే చెమటలు కక్కుతూ గుండెదడతో రొప్పుతున్న ఆయన ఆగ్రహం పట్టలేనట్టుగా చేయి చాచి శక్తి కొలది అతని ఆ దవడ ఈ దవడ వాయిస్తూ బుద్ధి లేదట్రా రాస్కెల్, దున్నపోతులా ఉన్నావు అన్నారు. కసి కొద్దీ ఇంకా ఏవేవో తిట్టాలని అనిపిస్తున్నా ఆయాసంతో ఉన్న ఆయనకి నోట మాట రావటం లేదు. స్త్రీ వాళ్ళ చుట్టూ గుంపుగా చుట్టేసిన జనంలో అందరూ తలో రకంగా వ్యాఖ్యానాలు మొదలుపెట్టారు. ఏం పనయ్యా ఇది? జబ్బసత్తు ఉన్నవాడివి కష్టం చేసుకోకూడదు, ఒకతను మందలింపుగా అన్నాడు. ఆ మొహం చూడు దొరబాబులా ఎలా ఉన్నాడు. నిజమే సుమా, తెలియకపోతే ఏ కాలేజీ స్టూడెంటో అనుకుంటాం. ఆ బట్టలు చూస్తే ఎంత పెద్ద మనిషో అనిపిస్తుంది. అసలు ఈ రోజులే అలా ఉన్నాయి. పెద్ద మనుషులంతా దొంగల్లా, దొంగలంతా దొరల్లా చలామణి అవుతున్న కాలం ఇది. మన దేశం నిండా ఈ పని పాట లేని రిగామీరంగా ఎక్కువైపోతున్నారంటే నమ్మండి. ఇలాంటి వెధవల్ని నడి ఐజారులో ఉరితీయాలి. ఒకసారి అలా చేస్తే అందరికీ బుద్ధి వస్తుంది, భయం ఉంటుంది. ఈ రోజుల్లో జేబులు కొట్టేయటం అంటే వేరుశనక్కాయలు తిన్నంత తేలికైపోయింది. ఈ నెలలో ఇక్కడ ఇలా జరగటం ఇది 3వ సారి సార్
అన్నాడు రైల్వే కూలి. ఇంతలో అక్కడికి వచ్చిన పోలీసులు దొంగను యగాదిగా చూస్తూ "నువ్వేనా బాబు, మా చిట్టి తండ్రే" అన్నాడు. తెలిసిన మనిషేనా? ఎవరో కుతూహలంగా అడిగారు. అయ్యో తెలియకేం, ఒకసారి మా ఆతిథ్యం స్వీకరించిన దొరగారే. పద బాబు పద. మొన్న ఎగ్జిబిషన్లో ఎలక్ట్రిక్ ఫ్యూజ్ తీసి చీకటి చేసి ఆడవాళ్ళ మెడల్లో నగలు కాజేసిన మాయదారి మూట మీదే కదూ. పద పద, కాస్త ఆచూకీ చెప్తావా నాకు, ప్రమోషన్ వస్తుంది అంటూ ప్రక్కకు తిరిగి, సిటీలో ఈ మధ్య ఓ గ్యాంగ్ తయారయిందండి. ఎక్కడ ఏ కాస్త జనం చేరినా ఈ ముఠా తయారు. ఏదో రకంగా అల్లరి చేసి అంతింతి పుచ్చుకొని పారిపోవటం. ఎంత ప్రయత్నించినా పట్టుకుందామంటే దొరకరు. మధ్యలో మా ప్రాణాలు పోతున్నాయంటే నమ్మండి. ఉద్యోగాలు ఊడిపోవటానికి సిద్ధమవుతున్నాయి. పద తండ్రి పద అని లాఠీతో పొడుస్తూ అన్నాడు పోలీసు. ఇన్ని విధాలుగా ఇన్ని వ్యంగ్యోక్తులతో గురి అయిన ఆ వ్యక్తి మాత్రం తలెత్తలేదు. దించిన కళ్ళు ఎత్తకుండా, మాట పలుకు లేకుండా రాయిలా నిలబడ్డాడు. ఇంత క్రితం కుస్తీ పట్టినప్పుడు అతనికి నోటి నుంచి వచ్చిన రక్తం కుడివైపుగా గెడ్డం మీదకు చారిక కట్టి ఎండిపోతుంది. అది తుడుచుకోవటానికి వీలు లేకుండా చేతులు వెనక్కి కట్టి ఉన్నాయి. అతని శరీర ఛాయి పచ్చటి పసిమి. వేసుకున్న బట్టలు చాలా ఖరీదైనవి. నల్లటి టైట్ ప్యాంట్ వేసుకున్నాడు. పొగాకు రంగు ఫుల్మాన్ షర్టు, మెల్లో నల్లటి దాని మీద చిన్న చిన్న పసుపు పచ్చ చుక్కలున్న స్కార్ఫ్ ఉంది. కాళ్ళకి మొన తేలిన బూట్లు, నల్లటి మేజోళ్ళు ఉన్నాయి. అతని వయసు మహా ఉంటే 19 గాని 20 గాని సంవత్సరాల మధ్య ఉంటుంది. నూనాగు ఇంకా ఆయన ఆ గెడ్డం మీసం ఆ ముఖానికి వింతైన ఆకర్షణ తెచ్చిపెట్టింది. సడన్ గా చూస్తే గొప్పింటి బిడ్డలా కనిపిస్తున్నాడు. ఆ ముఖంలో ఆ కళ్ళల్లో ఉన్న ఓ విధమైన సిరి అలా అనిపించేలా చేస్తుంది. ఆ కనుముక్కల తీరు, ఆ కళ్ళల్లో చురుకుదనం, ఆ శరీర రంగు వయస్సు వస్తున్న ఏ ఆడపిల్ల గుండెల్లోనైనా ఇట్టే గులాబీలు పూయిస్తాయి. రష్యన్ బృందం వివరాలు ఫోటో తీసుకోవటానికి చలికి మెలకువ రాక ఆలస్యంగా ఆదరాబాదరా వచ్చి ఉసూరుమంటూ తిరిగిపోతున్న ఒక ప్రెస్ రిపోర్టర్ గుడ్డిలో మెల్లగా అన్నట్టు ఇది కాస్త అవకాశంగా తోచింది. దొంగతనం చేసిన అతన్ని మంచి యాంగిల్స్లో క్లోజప్ ఫోటో తీసుకున్నాడు. వేణుగోపాలరావు గారు ఎలాగో బయటకొచ్చి తన కోసం వేచి ఉన్న కారులో కూలబడ్డారు. ఆయన శరీరం ఇంకా వణుకుతూనే ఉంది. దాదాపు 6 ఏళ్లు అవిరామంగా కేరళలో పల్లెటూరులో ప్రకృతి చికిత్స పొందిన ఆయన గుండె హైదరాబాద్లో అడుగుపెట్టిన మొదటి క్షణంలోనే తన పరిస్థితి ఏం మారలేదని, ఇంకా దుర్భరంగానే ఉన్నానని వార్నింగ్ ఇచ్చేసింది. ఆయన ఎంత వ్రాసినా లావణ్య నిర్లక్ష్యం ప్రకటిస్తూనే స్టేషన్కి చిన్న కూతురైన రాధని పంపలేదు. అసంతృప్తితోనే బాధపడుతుంటే మధ్యలో ఇదొకటి. క్షణంసేపు ఆయన కళ్ళ ముందు సన్నగా రెవటలా పొడుగ్గా నోటికి ఓ వైపు నుండి రక్తం కారుతూ తల వంచుకుని నిలబడిన అతను కదిలాడారు. వేణుగోపాలరావుకి మళ్ళీ ఆగ్రహవేశాలు ముంచుకొచ్చినాయి. బ్యాగ్ ని భద్రంగా ఒళ్ళో పెట్టుకుని దాన్ని గట్టిగా పట్టుకుంటూ, దొంగ రాస్కెల్, చంపి పాత్ర వేయాలి ఇలాంటి వాళ్ళని అనుకున్నారు కసిగా. కారు కదిలింది. ఇదండి వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.